నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తెలంగాణలో ఏం జరగబోతుంది? జనవరి నుండి రేవంత్ వర్కింగ్ స్టైల్ మారుతుందా? కులగణన సర్వే ఆశించిన స్థాయిలో విజయవంతమైందా? కాంగ్రెస్ సర్కార్ పబ్లిసిటీలో వెనుకబడిందా? బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా దాడిని తిప్పికొట్టలేకపోతుందా? దేశంలో నంబర్ 1 సీఎంగా చంద్రబాబు, గతానికి భిన్నంగా బాబు పాలన. మహారాష్ట్ర ఫలితాలు తెలుగు రాజకీయాలపై ప్రభావం చూపుతాయా? తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO జర్నలిస్ట్ కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. రాజకీయం అంటేనే యుద్ధరంగం. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ 9.5 ఏళ్లు పనిచేశారు. ఒక్కో నాయకుడిది ఒక్కో శైలి. అలవాటైన తర్వాత అధికారం పోతే బాధగానే ఉంటుంది. అధికారం కోల్పోవడం ఏం నేరమో ఘోరమో కాదు. అది కేవలం ఒక 5 ఏళ్ల కాలానికి ప్రజామోదం పొందకపోవడం మాత్రమే. ప్రజలు ఎంతో పరిణితితో ఆలోచిస్తున్నారు, ప్రతిదీ గమనిస్తారు. ప్రజలను తక్కువగా అంచనా వేసిన వారు రాజకీయ క్షేత్రం నుండి కనుమరుగుమవుతారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. అధికారం శాశ్వతమని ఉద్రేకపడిన వారిని 5 ఏళ్లకే మూలన కూర్చోబెట్టిన చరిత్ర ప్రజలకు ఉంది. ప్రజలు తమను ఎందుకు పక్కన పెట్టి కూర్చోబెట్టారో గుర్తించి మార్చుకున్నప్పుడే భవిష్యత్తు ఉంటుంది. రాజకీయాల్లో కేసీఆర్ గండరగండరుడు. అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాడన్న పేరు ఆయనకుంది. కేసీఆర్ గురి చూసి ఉచ్చు పన్నితే గండు చీమలే కాదు, గండ భేరుండులు కూడా పడిపోవాల్సిందే అన్న నానుడుంది. మరి అలాంటి నాయకుడిని ఇంటికే పరిమితం చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎంత నేర్పరితనం, దీక్ష, సమర్థత ఉండాలి? గత 11 మాసాలుగా రేవంత్ రెడ్డి తన శైలికి భిన్నంగా పరిపాలన కొనసాగిస్తున్నారు. సభల్లోనే ఆవేశాలు తప్ప పాలనలో పక్షపాతం చూపడం లేదన్న అభిప్రాయాలున్నాయి. డిసెంబర్ 7తో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏడాది పూర్తి చేసుకోబోతుండగా వర్కింగ్ స్టైల్ మారుతుందన్న చర్చ జరుగుతుంది. తొలి ఏడాది విద్య, ఉపాధి, పర్యాటక, పారిశ్రామిక రంగాల్లో తన సొంత ఆలోచనలు నాటిన సీఎం రెండో ఏడాదికి విభిన్నంగా కొనసాగుతున్నారన్న చర్చ జరుగుతుంది. కులగణన సర్వేతో రేవంత్ సంచలనం. బీసీలకు ఉపయోగమంటున్న ప్రభుత్వం. రాహుల్ అజెండాతో తెలంగాణ. విప్లవాత్మక చర్యలతో ముందు భాగాన. కులగణన చేపట్టాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. లోక్సభలో బయట ఆయన హామీలు ఇస్తున్నారు. రాహుల్ ఆలోచనలు అమలు చేసే సీఎం రేవంత్ తెలంగాణలో కులగణన సర్వే అమలుకు పూనుకున్నారు. కులగణన సర్వే తెలంగాణ ప్రభుత్వం చేపట్టడం ఓ సాహసమే. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 50% సర్వే పూర్తయింది. ఈ కులగణన అమలు చేస్తే దేశంలోనే గేమ్ చేంజర్గా తెలంగాణ మారుతుంది. జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాలకు అవకాశాలు దక్కితే ప్రయోజనమే. అయితే ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. విడిపోతే బలహీనమవుతామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి పాజిటివిటీని సంపాదించుకోలేకపోయింది. ఇందుకు బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియాలో దూకుడు ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అధికారం వచ్చాక లక్ష్యం సాధించామని కాంగ్రెస్ సోషల్ మీడియా మద్దతుదారులు పదును తగ్గిందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి అధికారంలోకి వచ్చాక మరింత బలంగా, దృఢంగా కాపుగాయాల్సిన అవసరం వర్తమాన రాజకీయాలకు కల్పిస్తున్నాయి. దేశంలో పవర్ఫుల్ సీఎంగా చంద్రబాబు. గత టర్మ్కు భిన్నంగా బాబు పాలన. ఏపీలో కార్యక్రమాల వినూత్నం. కేంద్రంలో పట్టు సద్వినియోగం. దేశ రాజకీయాల్లో బాబు బ్యాక్ అయ్యారు. ఇప్పుడు బాబు చేతుల మీద, చేతల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది. గత టర్మ్లో కాలక్షేప కార్యక్రమాల్లో టైం కోల్పోయిన బాబు ఈసారి మాత్రం గత టర్మ్కు భిన్నంగా దూకుడు చూపిస్తున్నారు. నిర్ణయాల్లో వేగం, ముందు చూపు, దట్ ఈజ్ బాబు అనేలా చేస్తున్నారు. 95 సీఎంను చూస్తారు అంటారు. మాటలు కాకుండా చేతల్లో పదును చూపిస్తున్నారు. ఈ నెల 29న ప్రధాని మోడీ ఏపీకి రానున్నారు. ఎన్టీపీసీ 80,000 కోట్ల పెట్టుబడులతో స్థాపించనున్న గ్రీన్ అమోనియా, గ్రీన్ హైడ్రోజన్ హబ్బులతో పాటు
గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈసారి పారిశ్రామిక ప్రగతిపై, ఉపాధి కల్పనపై చంద్రబాబు పూర్తిస్థాయి దృష్టి పెట్టనున్నట్లు మనకు స్పష్టంగా కనబడుతుంది. బాబు 4.0 ఏపీ ఆర్థిక స్థిరత్వాన్ని సమకూరుస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహాఫలితాలు, దేశ రాజకీయాల్లో మార్పులు, 2 కూటముల పక్షాన తెలుగు సీఎం, గెలిచేదెవరో వీరులెవరో. మహారాష్ట్ర ఫలితాలు దేశ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. జమిలీపై పట్టుదలగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ తమ నిర్ణయాలపై మహా ఎఫెక్ట్ ఉండనుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీకి మంచి ఊపు వస్తుంది. బీజేపీ కూటమి విజయం సాధిస్తే సౌత్లో ఈ తరహా ప్రయోగాలు చేపట్టనుంది. ఓవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు చంద్రబాబు మహారాష్ట్ర ఎన్నికల్లో 2 కూటముల తరపున హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. తెలుగు నేతల ప్రభావం మహారాష్ట్రపై ఎలా ఉన్నా మహారాష్ట్ర ఫలితం మాత్రం తెలుగు రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేయడం మాత్రం తథ్యం. ఇది ఈ వారం వీకెండ్ అనాలిసిస్ బై కేఆర్ఆర్.